అండి. స్విట్జర్లాండ్ చిన్న దేశం అయినప్పటికీ కూడా చాలా అందమైన దేశం. విశాలమైన పచ్చిక బయళ్ళు, సెలయేర్లు, కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, అడవులు అన్నింటితోటి కూడా చాలా అందంగా వెలసిల్లుతూ ఉంటుంది. అటువంటి ప్రదేశంలో బాబా ఫాలెన్ ఫ్లూ అని పర్వత ప్రాంతంలో బ్రహ్మాండమైన ఏకాంతవాసం ఒకటి చేశారు బాబా. జూలై నెలలో 1934 సంవత్సరం జూలై నెలలో ఆ ఏకాంతవాసం ముగించుకున్న తర్వాత బాబా అన్న మాటలు ఏమిటంటే, అసిసిలో సెయింట్ ఫ్రాన్సిస్ కేవ్లో నేను చేసిన ఏకాంతవాసం కంటే కూడా ఎన్నో రెట్లు గొప్పది, ఎన్నో రెట్లు మహిమాన్వితమైనది ఇక్కడ నేను పాలెంఫుల్లో చేసిన ఏకాంతవాసం అని చెప్పి వాళ్ళు ఎంతో దేవతలతోటి అది కూడా మీటింగ్స్ కూడా అవి జరిగాయి. డైటీస్ తోటి, దివ్యత్వం చెందిన వాళ్ళతోటి, ఏంజల్స్ తోటి, వాళ్ళు కూడా ఏంజల్స్, ఆర్కాంగిల్స్, మన దేవతలు అంటూ ఉంటాం, వాళ్ళతో మీటింగ్స్ అయ్యాయి. చాలా సక్సెస్ఫుల్గా అయింది. చాలా పవర్ఫుల్ ఇది అని చెప్పారు. అసిసి దానికంటే కూడా, అసిసి కేవ్లో నేను చేసిన దానికంటే కూడా గొప్పదన్నారు. ఆ విధంగా 12th జూలై 1934 నాడు సాయంకాలం రాత్రి 7:15 బయలుదేరారు. అక్కడ దగ్గరలోని జ్యూరిచ్ అనే ప్రాంతం. ఆ జ్యూరిచ్లో బాబాకి విడిది హోస్ట్ కింద మెర్టెన్స్ వాళ్ళ ఇంట్లో హోస్ట్ కింద బాబాని తీసుకున్నారు. వాళ్ళు గెస్ట్ అనమాట. అంచేత 7:15 బయలుదేరి 9 ప్రాంతంలో జ్యూరిచ్ చేరుకున్నారు. 12వ తారీఖు 12th జూలై 1934. ఆ మర్నాడు 13th జూలై 1934 నాడు ఉదయం సాయంత్రం కూడా 2 రోజుల పాటు అనుకుంటాను బాబా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, దర్శనాలు ఇచ్చారు. ఎంతోమందికి ఇంటర్వ్యూలు, దర్శనాలు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు. ఆయన దర్శనం కూడా ఇచ్చారు కొత్త వారందరికీ కూడా. దాంట్లో క్రమం కింద 13th జూలై 1934 నాడు జరిగిన సంఘటన ఇది. జూలై 13వ తారీఖు 1934 సంవత్సరం సాయంకాలం 4 గంటలకి ఈ క్రిస్టియన్ మత బోధకులు ఇద్దరు, మీస్టర్ ఒక అతను, వ్యాగ్మ్యాన్ అని అతను, వీళ్ళిద్దరు వచ్చారు బాబా దగ్గరికి. మీస్టర్ అండ్ వ్యాగ్మ్యాన్ అని ఇద్దరు క్రిస్టియన్ మత బోధకులు బాబా దగ్గరికి వచ్చి బాబాని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఫ్రమ్ ది క్రిస్టియన్ స్టాండ్ పాయింట్, క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ వన్ అండ్ యూనిక్ ఆఫ్ ది ప్రొఫెట్స్. క్రిస్టియానిటీ ప్రకారం, క్రిస్టియానిటీ వాళ్ళ దృక్పథంలో, క్రిస్టియన్ దృక్పథంలో జీసస్ క్రైస్ట్ మాత్రమే అసమానమైన అంటే ఇంకా పోటీ లేదన్నమాట. యూనిక్ అండి, నాకు యూనిక్ అండ్ అసమానమైన బోధకుడు. ప్రోఫెట్ అంటే బోధకులు అంటారు. ఇక్కడ సద్గురువును అవతార పురుషుడు అనే మాట వీళ్ళు క్రిస్టియానిటీలో ఉపయోగించరు. సద్గురు అనేది వాళ్ళు ఉపయోగించరు. పెర్ఫెక్ట్ మాస్టర్ అంటారు, లేకపోతే ప్రాఫెట్ అంటారు. మహమ్మద్ని కూడా ప్రాఫెట్ అనే పిలుస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. దేవుడు కాదు, మెస్సయ్య అంటారు వీళ్ళు. దేవుడు పంపించిన దేవదూత అని. దేవుడు కాదు, దేవుడు పంపించిన దేవదూత అలా చెప్తూ ఉంటారు వాళ్ళు. మన అవతార పురుషుడు అంటూ ఉంటాం, మనం సద్గురు అంటూ ఉంటాం. చేత యూనిక్ ఆఫ్ ప్రాఫిట్స్. ఈ ప్రాఫిట్స్లో అంటే మన ప్రస్తుతానికి పెర్ఫెక్ట్ మాస్టర్ అనుకుందాం. ఈ పెర్ఫెక్ట్ మాస్టర్స్లో అందరికంటే గొప్పది, సమానమైన వాడు, అతి ఉన్నతమైన వాడు, సాటి లేనివాడు, వాళ్ళకి సాటి లేనివాడు జీసస్ క్రైస్ట్ అని చెప్తూ ఉంటారు. అది నువ్వు నమ్ముతావా అని బాబాని అడిగారు. అంటే క్రీస్తు వేరు, మెహర్ బాబా వేరు అనే ఉద్దేశంలో వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మత బోధకులు, క్రిస్టియానిటీలో మునిగి తేలుతున్నారు. చేత బాబాని అంత వెంటనే గాడ్ మ్యాన్ అని కానీ, అవతార పురుషుడు అని కానీ, లేకపోతే ప్రాఫిట్ అని కానీ, మెస్సయ్య, వాళ్ళ భాషలో మెస్సయ్య అంటూ ఉంటారు, మెస్సయ్య అని కానీ అంగీకరించడానికి వాళ్ళకంత
ఇది ఉండదు కాబట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మొదటిసారి వచ్చారు కాబట్టి. చేత ఈ విషయంలో నువ్వేం చెప్తావు? అంతకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు కదా, జీసస్ క్రీస్తు కంటే మించిన ప్రాఫిట్ ఎవరు లేరు. డూ యూ బిలీవ్ ఇట్ దట్ అంటారు, అలా అని చెప్తూ ఉంటారు కదా క్రిస్టియానిటీలో. మరి మేము అలా చెప్తాం, ఎవరు సాటి లేని వాళ్ళు లేరని. మరి నీ అభిప్రాయం ఏమిటి, నువ్వేం చెప్తావు ఈ విషయంలో అని బాబాని అడిగారు. దానికి బాబా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, యూనిక్ ఇండీడ్, మీరు చెప్పింది రైటే, అసమానమైన సాటి లేని వాళ్ళేను, అంతకంటే గొప్ప వాళ్ళు లేదు అంటే ఇందులో హైయెస్ట్ ఆఫ్ ది హై అనే అర్థంలో బాబా డిక్లేర్ చేశాడు, చేశారు ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై అని. అంచేత మీరు చెప్పింది నిజమే, అసమానమైన వాడాను జీసస్ క్రైస్ట్ కూడా అని చెప్తూ, యూనిక్ ఇండీడ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ హిజ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, అతని యొక్క చైతన్య స్థాయిని బట్టి అతను మీరు చెప్పింది రైటే, చేత అంతకంటే సూపర్ కాన్షియస్నెస్ లేదు, చేత చైతన్యం విషయంలో మీరు చెప్పింది రైటేను అని చెప్పి జీసస్ క్రైస్ట్ ఉన్నతోన్నతుడే అని చెప్పారు. ఎందుకంటే అదే జీసస్ క్రైస్టే తాను కాబట్టి. ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ ఉన్నతోన్నతుడు అయ్యాడు, బాబా కూడా అదే కాబట్టి ఆయన ఉన్నతోన్నతుడే అవుతాడు. ఆయన పెద్ద, ఆయన చిన్న ఉండదు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు ఈ అవతారాలంతా ఒకే స్థాయికి చెందిన వాళ్ళు. ఇందులో పెద్దవాళ్ళు ఉండరు, చిన్నవాళ్ళు ఉండరు. ఈ లక్షణాలు అందరికీ వర్తిస్తాయి అని చెప్పి బాబా అలా చెప్పి, ఈ చైతన్య రీత్యా నువ్వు మీరు చెప్పిన మాటలు రైటే కానీ అని చెప్పి, ది మహమ్మడియన్స్ క్లెయిమ్ ది మహమ్మద్ ఈజ్ ది ఓన్లీ ప్రాఫిట్. కానీ మహమ్మడియన్స్ ఏమంటారు, మహమ్మద్ మాత్రమే ఉన్నతోన్నతుడైన వాడు, ఆయనకి సాటి లేరు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ చైతన్య స్థాయికి వచ్చేటప్పటికి ఇదంతా రైట్, ఇవి వాళ్ళెంతో ఈయన అలాంటి వాళ్ళే అని చెప్పడానికి చెప్తున్నారు. ది మహమ్మడియన్స్ క్లెయిమ్ దట్ మొహమ్మద్ ఈజ్ ది ఓన్లీ ప్రాఫిట్. అలాగే ది బుద్ధిస్ట్ క్లెయిమ్ ది సేమ్ థింగ్. బుద్ధిస్టులు కూడా, బౌద్ధ మతస్థులు కూడా బుద్ధుడు మాత్రమే ఆయన ఉన్నతోన్నతుడు అని చెప్తూ ఉంటారు. ఉన్నతోన్నతుడు, హైయెస్ట్ ఆఫ్ ది అని, యూనిక్ ప్రాఫిట్ అని. అలాగే పార్సీ మతస్థులు జొరాస్టర్ అంటూ ఉంటారు. చేత ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఈ అన్ని మతస్థుల వాళ్ళు కూడా వాళ్ళ గురువుల్ని వాళ్ళు ఉన్నతోన్నతంగా ప్రకటించుకోవడం సమంజసమే. ఎందుకంటే స్థాయి ఒకటే, పేర్లు వేరంతే అని చెప్పి, ఈచ్ సేస్ దట్ హిజ్ పర్ఫెక్ట్ ఐడియల్ ఆఫ్ ది ప్రాఫిట్ ఈజ్ యూనిక్. అలాగే ప్రతి వారు కూడా ఏ మతానికి చెందిన వాళ్ళనే, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే అనుసరిస్తున్నారో ప్రాఫిట్ ఆయనే యూనిక్, అసామాన్యుడు, ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పుకుంటూనే ఉంటారు. అది సహజం అంటున్నారు. ఈచ్ సేస్ దట్ హిజ్ ప్రాఫిట్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్స్. అందరు ప్రాఫిట్స్ కంటే వాళ్ళు నమ్ముకున్నవాడే గొప్పవాడని, పెద్దవాడని, అసమానుడని చెప్పుకుంటారు ప్రతి మతస్థులు కూడా. బట్ వై బాదర్ అబౌట్ దట్? ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారంటే దాని గురించి ఎందుకు మీరు చికాకు పడతారు, దాని గురించి ఎందుకు మీరు కొట్టుమిట్లాడతారు, మీరు దాని మీద ఎందుకు దెబ్బలాడుకుంటారు అన్నగా, వై డూ యూ బాదర్ అబౌట్ దట్? వాట్ డూ ది నేమ్స్ మ్యాటర్? ఇక్కడ పేర్లు ఎందుకు, స్థాయిలో ఒకటే అని చెప్తున్నారు బాబా. జీసస్ అన్నారు మీరు, లేకపోతే మహమ్మద్ అన్నారు, జీసస్ క్రైస్ట్ అన్నారు, మహమ్మద్ అన్నారు, బుద్ధుడు అన్నారు, లేకపోతే ఇంకోటి జొరాస్టర్ అన్నారు. పేర్లు ఎందుకు? పేర్లతోటి పని లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు మీరే. చేత పేర్లతోటి పని లేదు, వీళ్ళ స్థాయిలు అంతా ఒకటే. స్థాయి ఏమిటి? అసలు అదే మనిషి, అదే పదార్థం. పదార్థంలో కూడా తేడా లేదా? అదే గ్లాసులో నీళ్లు ఎర్ర రంగు ఉన్న గ్లాసులో నీళ్ళు పోస్తే ఎర్రగా కనిపిస్తాయి, నీలంగా ఉన్న గ్లాసులో పోస్తే నీలంగా కనిపిస్తాయి, ఇంకో ఊదా రంగుతోటి పోస్తే బ్లూగా, కలర్లో పోస్తే బ్లూగా కనిపిస్తాయి. చేత గ్లాస్ ఏ కలర్ ఉందో ఆ కలర్గా నీళ్ళు కనిపించవచ్చు, కానీ ఆ నీళ్ళు అదే నీళ్ళు, ఆ గ్లాసు నీళ్ళు అనేక రకాల రంగు గ్లాసులో పోషించినంత మాత్రాన్ని ఆ నీరు యొక్క తత్వం ఎలాగ మారదో అవతారుడు కూడా ఏమాత్రం కూడా
ఒక అవతారుడు పెద్ద అని, ఒక అవతారుడు చిన్న అని, స్థాయిలు కానీ ఇంకోటి కానీ ఏమీ మారదు. రూపంలోనూ నామంలోనూ మాత్రమే మార్పు అని చెప్తున్నారు బాబా. అంచేత వై డు యూ బాదర్ అబౌట్ ది నేమ్స్? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ దట్ జీసస్ లివ్డ్. జీసస్ అన్నారు, వేరే వాళ్ళు కూడా అంతేనా? దాని గురించి ఎందుకు వెళ్తారు? కానీ జీసస్ క్రైస్ట్ ఏ విధమైన జీవితం గడిపారు, దాన్ని మీరు ఇంపార్టెంట్గా తీసుకోండి, దాన్ని ముఖ్యంగా తీసుకోండి. ఆ క్రైస్తు నడిపిన జీవితం ఏ విధమైన జీవితం నడిపాడు, ఏ విధంగా సిలువ వేయబడ్డారు, ఆ అంశాలు మీరు తీసుకోండి అంటున్నారు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ది లైఫ్ దట్ జీసస్ లివ్డ్. జీసస్ జీవించిన జీవితం ముఖ్యం. టు అండర్స్టాండ్ క్రైస్ట్, నువ్వు జీసస్ క్రైస్ట్ని సరి అయిన అవగాహనతో అర్థం చేసుకోవాలంటే, టు నో హిమ్, జీసస్ క్రైస్ట్ అంటే ఎవరో మీరు తెలుసుకోవాలన్నా, అతని గురించి మీరు సరి అయిన అవగాహన పొందాలన్నా, వన్ హ్యాస్ టు లివ్ హిజ్ లైఫ్. ఆ జీసస్ క్రైస్ట్ ఏ విధమైన జీవితం జీవించారో ఆ విధంగా మీరు జీవించాలి. ఆ విధంగా జీవించాలి. ఎంత సహనం, ఎంత ఓర్పు. సెలవు వేసినా కూడా సెలవు వేసిన వాళ్ళని ఒక మాట అనలేదు. పైగా తన ప్రమేయంతో తను కావాలనే సెలవు వేయించుకున్నాడు. క్రాస్ అంటాను, ఆ క్రాస్ మోసాడు. చేత అటువంటి జీవితం జీవించిన జీసస్ క్రైస్ట్ని గురించి చెప్పుకోవాలి తప్ప ఆయన గొప్ప లేకపోతే ఇంకోటి గొప్ప అవి కాదు. వాళ్ళు జీవించిన జీవితం ఎలా జీవించారో అలా మీరు జీవించడానికి పూర్తిగా ప్రయత్నించాలి. అప్పుడే మీకు కరెక్ట్గా సరి అయిన అవగాహన అవుతుంది. ఈ అవతార్స్ కానీ పర్ఫెక్ట్ మాస్టర్స్ కానీ వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇలాగ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ పేర్లతోటి ప్రమేయం లేదు, వాళ్ళ రూపధారణతో ప్రమేయం లేదు, వారు జీవించిన జీవితం ముఖ్యం. చేత మన దాకా వచ్చేటప్పటికి మెహర్ బాబా మనం నమ్మడం తప్పులేదు, హైయెస్ట్ ఆఫ్ ది హై అని, అది కరెక్ట్గా అలాగే నమ్మాలి. కానీ ఆయన జీవితం ఎలా జీవించారో ఆ విధంగా మీరు జీవించండి అంటున్నారు. వాళ్ళు జీవించినట్టు, అవతార పురుషుడు జీవించినట్టు మీరు జీవించండి, అది ముఖ్యం, అది ప్రాధాన్యం అంటున్నారు బాబా. టు అండర్స్టాండ్ క్రైస్ట్, టు నో హిమ్, వన్ హ్యాస్ టు లివ్ హిజ్ లైఫ్. అతను అర్థం చేసుకోవాలన్నా, అతని గురించి తెలుసుకోవాలన్నా, ఆయన ఎలా జీవించాడు జీసస్ క్రైస్ట్ అలా జీవించాలి మీరు. మియర్ సెరమనీస్ అంటే ఆయన పేరులో రేపు వస్తుంది అదేమంటే క్రిస్టమస్ పండుగ, గుడ్ ఫ్రైడేని, క్రిస్టమస్ ఫ్రైడే అని ప్రతి మతానికి ఉన్నాయి పండుగలు. ఆ పండుగలు చేసుకోవడం కాదు మీరు చేసుకోవాల్సింది. బాబా బర్త్డే అని, బాబా అమర్తిది అని ఇవి కాదు ముఖ్యం. అవి అసలు అప్రధానమైనవి. మియర్ సెరమనీస్ అండ్ టాక్స్ అంటే ఉపన్యాసాలు. ఇంతవాడు అంతవాడు బాబా అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల తరపునైనా పొగడేసి బాబాని. నేను 30 సంవత్సరాలు పొగడొచ్చు ఆయన్ని జీవించినంత వరకు. నేను 30 సంవత్సరాలు బాబా గురించి పొగిడినా, ఆయన జీవించిన విధానంగా ఎలా జీవించమన్నాడో నేను అలా జీవించన్నాడు. నేను 30 సంవత్సరాలు కదా 50 సంవత్సరాలు బాబాని పొగిడినా నాకేమి ఫలితం చెక్కదు అంటున్నారు బాబా. మియర్ సెరమనీస్ అండ్ టాక్స్ అంటే స్పీచెస్, డిస్కషన్స్, గోష్ఠులు అది పెట్టుకుంటాం మనం బాగా ఒకదాని మీద. క్రిటిసిజమ్స్, వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యానాలు కానీ, గోష్ఠులు కానీ, ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, అయితే ఉత్సవాలు జరుపుకోవడం కానీ. సెరమనీస్ అంటే ఉత్సవాలే మిగిలిపోయి ఇప్పుడు బాబా విషయంలో ఎక్కువ. మిగతా ఉత్సవాలు సహవాస్ పేరుతోటి ఉత్సవాలు చేసుకుంటున్నాం మనం. మియర్ సెరమనీస్ అండ్ టాక్స్, డిస్కషన్స్, క్రిటిసిజమ్స్ డో నాట్ హెల్ప్. అవన్నీ మీకు ఏ విధంగానూ సహాయకారి కాలేవు. హెల్ప్ వన్ టువర్డ్స్ నోయింగ్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ గురించి తెలుసుకోవాలంటే జీసస్ ఎలా జీవించారో అలా జీవిస్తే మీకు ఫలితం ఉంటుంది తప్ప ఈ విధంగా ఇవన్నీ లిస్టులో ఉన్నవన్నీ చేస్తే మీకు ఏ విధంగానూ మీరు ఆయన అందుకోలేరు, ఆయన గురించి తెలుసుకోలేరు అని చెప్పారు. ఆయన జీవితం జీవించడం ముఖ్యం అన్నారు. జీసస్ టాట్ వన్ సింపుల్ థింగ్. జీసస్ క్రీస్తు ఏం చెప్పారు? ఒక్క మాటే చెప్పారు, సింపుల్ థింగ్, లవ్, అంతే. లవ్ యువర్ ఫెలో నైబర్ అన్నారు. అంటే నీకు తోటివాడిని అంటే తోటివాడిని పక్కవాడినే కాదని అర్థం. నైబర్ అంటే తోటి మానవుల్ని అని అర్థం తీసుకోవాలి. నైబర్ అంటే అక్కడ నీ నైబర్ని అంటే పక్కన ఉన్నవాడిని ప్రేమిస్తాను, దూరంగా వెళ్ళి ఎవరు ఉంటాయి ఇంట్లో ఇంకో ఊరిలో వాడిని ప్రేమించకూడదు అని కాదు. అంటే నీ నీ సహజీవనం, నీ తోటి మానవుని ప్రేమించు అని అర్థం అక్కడ.
క్రైస్ట్ టాట్ వన్ సింపుల్ థింగ్, లవ్. బట్ సో ఫ్యూ ఆఫ్ హిస్ ఫాలోయర్స్ హ్యావ్ దట్ లవ్. అండ్ చాలా కొద్ది మంది జీసస్ క్రీస్తుని అనుసరించిన వాళ్ళలో ఫాలోయర్స్ అన్నారు. మనం ఇక్కడ బాబా లాసన్ ఎలా చెప్పుకుంటాం, మనం అలాగా జీసస్ క్రీస్తుని ఫాలో అయిన వాళ్ళు అంటే క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ క్రిస్టియన్స్ అన్నమాట. మరి ఇప్పుడు అయ్యారు క్రిస్టియన్స్ అని, అప్పుడు క్రిస్టియన్స్ అని పిలిచేవారు కాదు. జీసస్ టాట్ ఓన్లీ వన్ సింపుల్ థింగ్, దట్ ఈజ్ లవ్. బట్ సో ఫ్యూ ఆఫ్ హిస్ ఫాలోయర్స్ అనలేదు, బట్ సో ఫ్యూ ఆఫ్ హిస్ ఫాలోయర్స్ హ్యావ్ దట్ లవ్ డెవలప్డ్. జీసస్కి ఏ విధమైన ప్రేమ ఉందో, ఏ విధంగా ప్రేమించమన్నాడో ఆ ప్రేమని ఎవరు కూడా పెంపొందించుకోలేకపోయారు. బహు కొద్ది మంది మాత్రమే పెంపొందించుకోగలిగారు. జీసస్ మీరు ఈ ప్రేమను కలిగి ఉండండి, ఈ విధంగా ప్రేమని ప్రేమించండి అని చెప్పారు. ఆ విధంగా జీసస్ చెప్పిన స్థాయిలో ప్రేమించిన వారు బహు కొద్ది తక్కువ మంది. ఎప్పుడు అంతే, ఏ అవతారంలోనే అదే జరుగుతుంది. అది నిజంగా ఆచరించిన వాళ్ళ జీవితంలో ఆచరించిన వాళ్ళే ముఖ్యం. చేత లవ్, బట్ సో ఫ్యూ అంటే వెరీ ఫ్యూ అని, చాలా కొద్ది మంది మాత్రమే జీసస్ క్రీస్తు యొక్క ఫాలోయర్స్లో చాలా కొద్ది మంది మాత్రమే జీసస్ చెప్పిన ప్రేమని వాళ్ళ జీవితాల్లో ఆచరించి జీవించిన వారు చాలా కొద్ది మందే అని చెప్పారు. ఆ విధంగా అతను అడిగిన ప్రశ్నకి ఇంత లెంగ్దీ జవాబు ఇచ్చారు బాబా. ఎవరికి ఏ మతస్థులు వాళ్ళకి వాళ్ళ గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటారు. వాళ్ళకి ఔన్నత్యాన్ని దిగదార్చడం కాదు, ఔన్నత్యం విషయంలో అందరూ ఒకటే. ఏ అవతారుడైనా, ఏ బిలీవర్ అయినా కూడా, ఎవరిని నమ్మినా కూడా. కానీ వారు ఏం చెప్పారు, ఆ విధంగా నువ్వు వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు మీ జీవితం ఆ విధంగా జీవిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. పేరుల్లో ఏం లేదు, రాముడైనా కృష్ణుడైనా బుద్ధుడైనా అందరూ ఒకటే అని చెప్తున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది వాళ్ళని అందుకోవాలంటే మన ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, మన జీవితానికి వచ్చేటప్పటికి ఆ విధంగా వాళ్ళు ఏం చెప్పారో ఆ విధంగా జీవించడం. తర్వాత ఏమంటారు, ఈజ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ లవ్ కన్సిస్టెంట్ విత్ క్రిస్టియన్ డాగ్మా. క్రిస్టియన్ అంటే బైబిల్లో చెప్పింది, క్రిస్టియన్ డాగ్మా అంటే బైబిల్ అనుకోవాలి. బైబిల్లో చెప్పిన దానికి కూడా ఇదేనా, ప్రేమేనా అని చెప్పి అడుగుతున్నాడు ఈయన. ఈజ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ లవ్. ఈ ప్రేమ అనే అంశం ఇక్కడ క్రిస్టియన్ డాగ్మాస్లో కూడా, అంటే క్రిస్టియానిటీలో ఉన్న సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలు ఒకటి ఉన్నాయి, కొంతవరకు మంచివే, కరెక్ట్ అయినవే వచ్చాయి. దాని తర్వాత సిద్ధాంతాలు కూడా పెడదారి పట్టించారు. బొట్టు పెట్టుకోవాలని హిందువుని చెప్తే ఏ బొట్టు పెట్టుకోవాలని కొట్టుకు చేస్తున్నారు. ఏదో బొట్టు పెట్టుకోమన్నాడు, నిలువు బొట్టు అని ఒకడు, అడ్డబొట్టు అని కొంతమంది, నిలువుగా 3 నామాలు పెట్టాలని ఒకటి కాదు, ఒకటే నామం పెట్టాలని ఒకడేమో అడ్డంగా పెట్టాలి, వెనుకట్లు మధ్యనేమో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ బొట్టు గురించి ఊరికే కట్టు బొట్టు జుట్టు అని ఈయన అనేవారు బాలగోపాల్ భాస్కర్ రాజు గారు. అంచేత ఈ హిందూ మతంలో కట్టు బొట్టు జుట్టు అవే మిగిలాయి. హిందూ మతంలో ఎలా జీవించమని చెప్పారో, రాముడు కానీ కృష్ణుడు కానీ ఎలా జీవించమన్నారో అలా జీవించడానికి బదులు ఈ మిగిలిపోయినవి ఈ కట్టు బొట్టు చుట్టు పరిమితమైన దాని గురించి పొట్లాట్లు జరుగుతున్నాయి. అంచేత క్రిస్టియానిటీలో కూడా చాలా తక్కువ మందే ఈ ప్రేమ అంశాన్ని వాళ్ళ జీవితంలో పాటించగలిగారంటే. ఇతనేమంటున్నాడంటే, మరి క్రిస్టియన్ సిద్ధాంతాలను కూడా ప్రేమే చెప్పారా అని చెప్తున్నాడు. మరి ఇతను బైబిల్ ఏం చదివాడో తెలియదు, మరి బైబిల్లో చెప్పింది కూడా ప్రేమే చెప్పాడు. అంతకంటే ఏం చెప్తారు ఆయన? బైబిల్ కూడా అదే ఉంటుంది, మత గ్రంథాల్లో ఏది చెప్పినా భగవంతుడు చెప్పిందే. అందుచేత క్రిస్టియన్ డాగ్మాస్ ప్రకారం కూడా ఈ ప్రేమ సిద్ధాంతం చెప్పారని అడుగుతుంటే అప్పుడు చెప్తున్నారు బాబా, ఈ ప్రేమకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈరోజు నేను ఈ అంశం తీసుకోవడానికి ఇదే మెయిన్ కారణం. అంటే ఒక చిన్న పాయింట్ అయినా చాలా బలమైన పాయింట్ ఇది. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ లవ్ విషయంలో ఎక్కడ ఇటువంటి నిర్వచనం బాబా ఇవ్వలేదు, ఇక్కడే డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ఏమిటంటే, లవ్ హ్యాజ్ ఇన్ ఇట్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ రెనౌన్సియేషన్ ఆఫ్ లో డిజైర్స్. ప్రేమలో ఇవి ఇమిడి ఉన్నాయి, అందులోనే ఇమిడి ఉన్నాయి, ఇవి రెండూ లేనిది ప్రేమ కాదు అని చెప్తున్నారు బాబా. లవ్ హ్యాజ్ ఇన్ ఇట్ సెల్ఫ్, దాంట్లోనే ఆ ప్రేమలోనే
ప్రేమ అంటే ఏమిటి? 2 లక్షణాలు ఉంటేనే ప్రేమ. అది ఈ 2 లక్షణాలు లేకపోతే ప్రేమే కాదు అని చెప్తున్నారు. ఆ 2 లక్షణాలు ఏమిటిట? ఒకటి సెల్ఫ్లెస్ సర్వీసు, నిస్వార్థ సేవ. అంటే నీ గురించి నువ్వు చేసుకునే సేవ, అది సేవ కాదు. నీ గురించి కాకుండా ఇతరుల గురించి నువ్వు పాటుపడుతూ చేసుకునే సేవ నిస్వార్థ, ఏది ఆశించకుండా, ఆఖరి మోక్షాన్ని కూడా ఆశించకుండా. ఆ నిస్వార్థ సేవకు చాలా లక్షణాలు ఉన్నాయి. నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు. ఇతరుల గురించే ఉండాలి ఆ సేవ, నీకు అది సేవ. నీ ఇంట్లో వాళ్ళకి చేసినా కూడా స్వార్థమే అది. నీ కుటుంబీకులకి, భార్యాభర్తలకి, బిడ్డలను పోషించడం, అది కూడా నిస్వార్థ సేవలోకి రాదు, అది స్వార్థంలోకి వస్తుంది. అంచేత లవ్ హ్యాజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ రెనౌన్సియేషన్, పరిత్యాగం. పరిత్యాగం అంటే ఏదో కాషాయ వస్త్రాలు పెట్టుకుని ఎక్కడ కొండల్లోనో హిమాలయాల్లోనో తపస్సు చేసుకోవడం కాదు. నాకు భార్య అక్కర్లేదు, బిడ్డ అక్కర్లేదు, నేను బ్రహ్మచారిగా ఉండిపోతానని అరణ్యాల్లోనూ లేకపోతే మంచుకొండలోనూ ఏదో ఓ పేరు తీసుకున్న పేరుని జపించుకోవడం, కూర్చోవడం, అది రినౌన్సియేషన్ అనుకుంటాం మనం. వాడు సన్యాసిరా అని చెప్తుంటాడు, వాడు సన్యసించాడు అని. ఇక్కడ సన్యసించడం దేని గురించి చెప్తున్నారు? మళ్ళీ ఇందాక చెప్పినట్టు కట్టు బొట్టు చుట్టూ కాదు, దాంట్లో లేదు సన్యసించడం. ఇన్స్టర్ట్ చేసుకుని మోడర్న్గా ఉండేవాడు కూడా సన్యసించవచ్చు. అంచేత రినౌన్సియేషన్ ఆఫ్ లో డిజైర్స్, నీచపు వాంఛలు, నీచ స్థితిలో ఉన్న వాంఛల్ని త్యజించడం. త్యజించడం అంటే వదులుకోవడం, రెనౌన్సియేట్ చేయడం, త్యాగం చేయడం, పరిత్యాగం చేయడం. నీచపు వాంఛలకి కొంచెమైనా కూడా బానిస అవ్వకుండా ఉండడం. నీచపు వాంఛలు అంటే ఎవరికి కొంచెం ఆకలిస్తే తగు మాత్రం భోజనం చేయడం, దాహం వేస్తే దాహం తీర్చుకోవడం, కొంచెం నీళ్ళు తాగడం, అదే మనిషి బతకడానికి ఆ 2 చాలు. మితంగా ఆహారం. మరి ఆ మితంగా ఆహారం ఒకటి ఉంటే సరిపోతుందా అని మొదలెడుతున్నాం మనం. దాంతో పొలాలు చిలవలు వేసుకుని ఇంట్లో సరిపోదని హోటల్స్లోకి వెళ్ళి అక్కడ వాడేదో బోర్లించి అన్నీ తినేయడం. వాడు ఏ గడ్డి పెట్టినా తినేస్తారు, ఇంట్లో చేసింది రుచించదు. అంటే ఆ తిండి మీద కూడా ధ్యాస ఎక్కువ. ఆ తిండి మీద ధ్యాస కాకుండా బతకడం గురించి తినమన్నాడు, కానీ తినడం గురించి బతకమని చెప్పలేదు. చేత ఆ లో డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మిగిలినవన్నీ లో డిజైర్స్లోకి వస్తాయి మనకి. ప్రపంచంలో మన ప్రస్తుతం మోడర్న్ మ్యాన్ బతుకుతున్న నవనాగరికతలో ఈ మానవుడు జీవిస్తున్న జీవిత విధానంలో అదే ఒక్కటే లేదు. అన్నీ లో డిజైర్సే, వాళ్ళు అన్నీ లో డిజైర్సే. అంచేత లో డిజైర్స్ అన్నీ కూడా పరిత్యాగం చేయమన్నారు, రినౌన్సియేషన్. ఈ 2 కూడా నిస్వార్థ సేవ, నీచపు వాంఛలు లేకుండా అవన్నింటినీ కూడా వదిలివేయడం, పరిత్యజించడం. ఇవి వీటితో కూడిందే ప్రేమ. ప్రేమ వేరు, అది వేరు కాదు. లవ్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అన్నారు, దాంట్లోనే ఉంది లవ్, ప్రేమలోనే ఉన్నాయి ఇవి. అంచేత నేను ప్రేమిస్తున్నాను బాబాని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఈ 2 లక్షణాలు నాకు ఫుల్గా ఉన్నప్పుడు, నాకు ఎప్పుడు కొంచెం కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ ఎవరికి చేయను, ఎప్పుడు చేయను. జీవితంలో నాకు నా డిక్షనరీలోనే లేదు సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నది. కానీ నేను బాబాని ప్రేమిస్తున్నాను, నేను బాబా ప్రేమికుడినే బ్యాడ్ పెట్టుకున్నాం కదా అంటే అలాగా. బ్యాడ్ పెట్టుకున్నంత మాత్రాన 16 సార్లు 120 సార్లు అక్కడ అమర్తికి వెళ్ళిపోయినంత మాత్రాన నేను బాబాలో అయిపోను. అంచేది ఇక్కడ కావాల్సింది నిస్వార్థ సేవ ఎంత చేశారు మీరు అన్నది. నిస్వార్థ సేవ, లవ్ హ్యాజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ అప్పుడు నిస్వార్థ సేవ ఒకటే కదా, రెండోది ఈ నీచపు వాంఛను పరిత్యజించడం. మోస్ట్ కామన్గా ఒక మాట అన్నారండి, ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు పోషిస్తూ ఒక సన్యాసి అయిపోయాడు. అది బాబాయ్ ఇచ్చారు సర్టిఫికేట్ అతనికి. మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నారు అంటాను అతని పేరు. హీజ్ ఎ యోగి అన్నారు బాబా. అతను ఏం చేసిందంటే అంటే బాబా దగ్గర ఉండేవారు కాదు, అతను మామూలుగా ఉద్యోగం చేసుకునేవాడు. భార్యాభర్తలని ఇల్లు అద్దెకి తీసుకుని ఇంట్లో పెట్టుకుని తల్లిదండ్రులు పోషించాడు అతను. అతను కూడా పెళ్లి చేసుకున్నాడు లేదు నాకు అనుమానం, సరిగ్గా తెలియదు నాకు. కానీ అతన్ని మాత్రం బాబా ఈజ్ ఏ సెయింట్, ఈజ్ ఏ యోగి అని చెప్పారు. ప్రాపంచిక జీవితం మనంతా జీవించుండే. అతని పేరు ఎవరు? ఈ రిచ్ గారి బ్రదరు. అతని పేరే నాకు చాలా తెలియదు, ఏళ్ళు తెలియదు, అంత నిరాడంబర జీవి ఆయన. ఎందుకంటే ఈ రెనౌన్సియేషన్ ఆఫ్ లో డిజైర్స్ చెప్పుకుంటే అతను గుర్తుకొస్తాడు నాకు. ఆయన పేరుకి కూడా తెలియకుండా అంత గొప్పవాడు ఆయన, మెహర్వాన్ జస్వాలా.
ఈ రుచి చేసేవాళ్ళ బ్రదర్ మేరవాన్ చేసేవాళ్ళ. ఎన్ని ఏళ్ళ తర్వాత తెలిసిందో నాకు మేరవాన్ చేసేవాళ్ళ ఈ రుచి బ్రదర్ అని. అంటే అంత నిరాడంబరత. మిగిలిన వాళ్ళు ఎంతోమంది మండలి వాళ్ళ పేర్లు తెలిసి మొదట తెలిసిన మణి మెహ్రా ఎవరికైనా తెలిసిపోతారు. మిగిలిన వాళ్ళంతా ప్రకటించబడ్డారు. బావుకల్ చెట్టు కానీ లేకపోతే బాలనాటు కానీ వాళ్ళ పేర్లు వచ్చేస్తున్నది. ఈయన పేరు వచ్చేటప్పటికి అసలు తెలియలేదు. తర్వాత ఎప్పుడో చదివితే స్వయంగా బాబా వచ్చేది ఈజ్ సెయింట్ సెయింట్ అని ఇచ్చేసారు. ఆయన యోగి, ఈజ్ యోగి అన్నారు బాబా అతన్ని. మరి అతను చేసింది ఏంటంటే మరి అన్నగారేమో వచ్చి ఇక్కడే ఫిక్స్ అయిపోయాడు. ఎవరు ఇరుచి తమ్ముడే అనుకుంటాను. ఇతను ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరైనా తమ్ముడైనా అన్నగారైనా అది తర్వాత సంగతి. అయితే ఇరుచి గారు ఇక్కడ ఉన్న పేరు కాబట్టి మళ్ళీ తల్లిదండ్రులను పోషించాలి, పాప చేసేవాళ్ళని గైమాయ నేను ఇద్దరిని పోషించింది ఇతనే పోషించాడు నిరాడంబరంగా. పైగా గెస్ట్ కింద పెడుతూ ఉండేవాడు బాబా ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి. బింద్రా హౌస్, పూనాలో బింద్రా హౌస్. బాబాకి కూడా సేవ చేస్తూ ఉండేవాడు. ఇంటి దగ్గర ఉండాలి, అన్ని రుచికరంగా ఉండి. బాబా పూనాలో ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళింటి దగ్గర నుంచే వెళ్ళేది బాబా ఫుడ్. అక్కడ అది ఎవరు అది దాంట్లో పూనాది అంటే గురుప్రసాద్లో ఫుడ్. ఇవి ఇతనే తగ్గుబాటు జీవితం. మేర్వానే నేను ముందు చెప్పానమ్మా. మేర్వాన్ పేరు కాదు నేను చెప్పిన అన్నది మిమ్మల్ని. మేర్వాన్ పెద్దవాడా లేకపోతే ఈ రుచి పెద్దవాడా అంటే ఈ రుచి పెద్దవాడు అనుకుంటున్నాను. అదే నేను తమ్ముడే చెప్పాను కానీ కరెక్ట్ ఉన్నా కదా, కరెక్ట్ చేసుకుంటున్నాను. అంచేత అంత నిరాడంబరంగా బతికిన జీవి అతను నిరాడంబరత ఎక్కడ కనిపించిందంటే అతని గురించి నేను తెలుసుకోవడం లేట్ అవడంలో అనిపిస్తుంది నాకు. అంటే అంత వాళ్ళ పేరు ప్రఖ్యాతులకి ఉండదు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియవు, ఎవరికి తెలియవు. అలా నూరు గొప్ప నిపుణులా ఉంటారు వాళ్ళంతా. అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేదు నాకు ఎగిరెగిరి పడుతుంటుందని. అయ్యి బాబాయ్ ఆయన పేరు ఎవరికి తెలియదండి అందరికీ తెలిసిందంటే అది కాదు గొప్ప. వాడంత నిగూఢంగా దాగి ఉన్న వాళ్ళలో ఉన్న లక్షణాలు చాలామంది ఉంటారు. గాంధీ అనే లైఫ్లో లీడ్ చేస్తున్న వాళ్ళు ఈనాటికే ఉన్నారు కానీ వాళ్ళు మనకు తెలియదు, వెలుగులోకి రారు వాళ్ళు. నిజంగానే ఇదైన వాళ్ళు. అలాగే నిజమైన ఆణిముత్యాలంటి బాబాలో వెలుగులోకి రారు. వేరే ఆడంబరాలతోటి ఇచ్చేసి నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళకు వస్తే రావచ్చు పేర్లు, దాచుకున్న దాగదు, అది వచ్చేస్తాయి. కానీ అది విధంగా ఈ రినౌన్సియేషన్ ఆఫ్ లో డిజైర్స్ అది నిత్య జీవితంలో జీవించినప్పుడే అక్కడ జీసస్ చెప్పిన ప్రేమ వేరును ఇక్కడ మెహర్ బాబా చెప్పిన ప్రేమ వేరు అనుకోకండి. అక్కడ జీసస్ ఎవరు, ఇక్కడ మెహర్ బాబా ఆయనే. అక్కడ జీసస్ లవ్ అని ఒక లవ్ యువర్ నైబర్ అన్నా కూడా, ఇప్పుడు లవ్ మీ అవ్వాలన్నా కూడా ఇదే. లవ్ మీ అవ్వాలంటే సృష్టి కంటే మిన్నగా నన్ను ప్రేమించడం అవ్వనాను అని. సృష్టి కంటే మిన్నగా ప్రేమించుంటే సృష్టిలో ఉన్నవాడిని ప్రేమిస్తున్నాం కానీ సృష్టిలో ఉన్నవాడిని ప్రేమిస్తున్నాం, సృష్టిలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నాం. వీటికంటే మిన్నగా ప్రేమించట్లేదు. వీటికంటే మిన్నగా ప్రేమించడం అంటే బాబాని ప్రేమించాలి. మళ్ళీ ఇండైరెక్ట్గా వచ్చేటప్పుడు బాబాని ప్రేమించాలంటే తోటవాడిని చెంప వాయికొట్టి బాబాని నేను ప్రేమిస్తున్నానన్నా కుదరదు. తోటివాడిని ఏమో నిందిస్తున్నావు, తిడుతున్నావు, కొడుతున్నావు, వాడిని అవమానపరుస్తున్నావు, ఇన్సల్ట్ చేస్తున్నావు, వాడికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నీకు నచ్చిన వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఇస్తావు, నీకు నచ్చిన వాడిని దూరంగా పెడతావు. ఒకటంటే ద్వేషం, ఒకటంటే ప్రేమ. అలా బతుకుతూ ఉన్నప్పుడు బాబాను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పుకోగలనని నేను? వారిలో ఉన్న బాబాను మనం చూడలేనప్పుడు, ప్రతి ఒక్కరిలో ఉన్న బాబాను చూడలేనప్పుడు బాబాను ప్రేమిస్తున్నానని నిన్న చెప్పారు స్పీచ్లో. ఒక బ్యాడ్జ్ పెట్టుకుని తిరిగినంత మాత్రం బాబాలో అయిపోతారని. అంచేత అదేంటి లవ్ వర్సెస్ డివోషన్ వర్సెస్ లవ్ అని చెప్తూ అలాగే ఇలాగే ఇస్తూ ఉంటాడు ఆయన. కిలార్ నాగార్జున గారు చాలా ఉద్రేకంతో ఉన్న మాటలన్నీ ఎదురుగుండా వెళ్ళగక్కేసి చెప్తూ ఉంటాడు ఆయన. ఆయన చెప్పాడు ఇలాగ బాబా బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతున్నాం, బాబా లవ్స్ అని ముద్ర వేసుకున్నాం మనం, కానీ బాబా జయించినట్టు మనం జీవిస్తున్నామా అని అడిగారు ఆయన. నేను కూడా అలాగే అడుగుతుంటాను. ఇంకైతే ఇవేంటంటే ప్రేమ అనగానే ఇవి ఉన్నాయా లేవా లక్షణాలు, నిస్వార్థ సేవ మనం చేస్తున్నామా లేదా, రెండోది ఏంటంటే మనం నిరాడంబరంగా బ్రతుకుతున్నామా లేదా, లో డిజైర్స్ అన్నీ వదులుకున్నామా లేదా, ఇవి ఎంతవరకు వదులుకుని నిరాడంబరంగా మోస్ట్ సింపుల్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము అని చూసుకుంటే
అప్పుడు ఇవన్నీ ఉంటూ ఉండగానే బాబాను కూడా ప్రేమించాలి. ఎలాగా మనం బాబాను ద్వేషించే పరిస్థితి లేదు. బాబాను అలాగే ద్వేషించాం. ఆయన కూడా ప్రేమిస్తూ ఉంటాం. అది ఆల్రెడీ ఇంక్లూడెడ్. ఫస్ట్ ఆయన ప్రేమించడం బట్టే, మన్ని ఆయన ప్రేమించడం బట్టే మన ఈ ప్రేమ అన్న దానికైనా కొంచెం అర్థం తెలిసింది. లేకపోతే ఇంతవరకు ప్రేమ అన్న దానికి మనకు అర్థాలే తెలియవు. ఇప్పుడు ఒక్కొక్కటి చదువుతుంటే ఇంకా లోతులుగా వెళ్ళవలసి వస్తుంది. ప్రేమ అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏంటి, బాబా ఫోటో పెట్టేసుకుని ఆ టైంకి 7 గంటల ప్రార్థనలు చేసేయడం ప్రేమ కాదు. ఆ 7 గంటలు కాదు ముఖ్యం. ముఖ్యంగా జీవించే విధానం ముఖ్యం అని చెప్పి బాబా ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు ఇంకో అంశం కూడా చెప్దాం అనుకున్నాను. కానీ రేపు ఎటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంశం వచ్చి సోమవారం మీతోటి డెప్త్స్‌లోకి వెళ్ళి, లోతుల్లోకి వెళ్ళి పాలు పంచుకుంటాను. ఈరోజు లవ్ వర్సెస్ డివోషనే చెప్పాను ఈరోజు కూడాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్, చక్కని విషయాలు తెలియజేశారు. మనము ఏది చేసినా, ఏ మతమైనా, ఏదైనా నిరాడంబరము, అలాగే ఏ దేవుడైనా, ఏ మతమైనా కూడా ఆ మతములోని తత్వాలు తెలుసుకొని మనం ఎంతవరకు మెదులుతున్నామో, బాబా బ్యాడ్జ్ పెట్టుకున్నా, ఏ మతంలో ఉన్నా బాబా చెప్పిన సూక్తులు కానీ, ఆ మతంలో ఉన్న సూక్తులు కానీ ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాము అనే విషయాలను అర్థమయ్యేటట్టు అందరికీ చక్కగా వివరించారు. మీకు నిజంగానే జై మేయర్ బాబా సార్, జై బాబా. ఇప్పుడు అపరాహ్న అన్నయ్య గారు ఒక సంకీర్తన, జై బాబా. తర్వాత శర్మ గారు రెడీగా ఉండండి. అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా. మెహరు బాబా ఏ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలు, ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలు, తరగరాని తపనలన్నీ తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయే మదిలోన కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మేరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అరుణజీ జై బాబా అన్నయ్య, జై బాబా. బాబా మన హృదయంలోనే కరిగించి మన హృదయంలో కొలువు ఉంటాడని బాగా చక్కగా వాడారు. మీకు జై బాబా.
ఇప్పుడు శర్మ గారు, తర్వాత చిన్నక్క శారదా ప్రసాద్ గారు, తర్వాత మూర్తి అన్నయ్య గారు. జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కి జై. మనసార మది నమ్మి కొలిచే మూలే మొదమార దీవింప వేడే మూలే నిన్ను కోరే మూలే. మనసార మది నమ్మి కొలిచే మూలే. సన్న జాజులు మల్లె విరజాజి సంపెంగ చామంతి పూమాల వేసే మూలే. సన్న జాజులు మల్లె విరజాజి సంపెంగ చామంతి పూమాల వేసే మూలే. కరువు తీరగా నిన్ను సేవించి తరింప, కరువు తీరగా నిన్ను సేవించి తరింప నీ నామ స్మరణమే చేసే ములే బాబా. మనసార మది నమ్మి కొలిచే ములే. అవని జనులకు నీవే అవతారుడవై, అఖిల జగతికి నీవే ఆదర్శమూర్తివై. అవని జనులకు నీవే అవతారుడవై, అఖిల జగతికి నీవే ఆదర్శమూర్తివై. ఆలించు పాలించు ఆదిదేవుడవై, అండగా మా దండ నీ ఉండగలవని మనసార మది నమ్మి కొలిచే మూలే. ముదమార దీవింప వేడే మూలే. నేరక చేసిన పాతకములనిటు పరిహరింపగల హర్తవు నీవని. నేరక చేసిన పాతకములనిటు పరిహరింపగల హర్తవు నీవని. ఆదియు అంతము లేని వాడవని, ఆదియు అంతము లేని వాడవని. ఆదరించి కరమందియగలవని మనసార మది నమ్మి కొలిచే ములే. మొదమార దీవింప వేడే ములే నిన్ను కోరే ములే. మనసార మది నమ్మి కొలిచే ములే. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి. అవును గారు, థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి శర్మ గారు. మనసారా నిన్ను తలుస్తాము బాబా, కొలుస్తాము అనే కీర్తన చక్కగా వినిపించారు ప్రియతమునికి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు చిన్నక్క శారదా ప్రసాద్ గారు, తర్వాత మూర్తి అన్నయ్య గారు. జై బాబా. జై బాబా, జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిన్ను నేను సేవింతురా. వేదాల నిన్ను పొగడ విఫలత నొందగా, వేద పురుషుడ నీవు భువినవతరించి. వేదాల నిన్ను పొగడ విఫలత నొందగా, వేద పురుషుడ నీవు భువినవతరించి. ఏ దారి తెలియక తప్పించు మమ్ము, ఏ దారి తెలియక తప్పించు మమ్ము. పాదాల దరి చేర్చి సేద తీర్చిన నిన్ను, ఏ రీతి నిన్ను నేను సేవింతురా
परमेश प्राणेश हृदयेश मेहरीस ఏ రీతి నిన్ను నేను సేవింతురా పలు దేశములందు పలు మార్లు పయనించి పలు బాధలను ఓర్చి పలు ప్రేమికుల చేర్చి పలు దేశములందు పలు మార్లు పయనించి పలు బాధలను ఓర్చి పలు ప్రేమికుల చేర్చి పరమాత్మ నీ ప్రేమ ఆలింగనములిచ్చి పరమాత్మ నీ ప్రేమ ఆలింగనములిచ్చి పరతత్వమెరిగించి ప్రణతు అందిన నిన్ను ఏ రీతి నిన్ను నేను సేవింతురా परमेश प्राणेश हृदयेश मेहरीश ఏ రీతి నిన్ను నేను సేవింతురా సర్వేశ నీ దివ్య సౌందర్యమునుగాంచి సంశయంబులు తొలగి సమ్మోహితుడనైతి సర్వేశ నీ దివ్య సౌందర్యమునుగాంచి సంశయంబులు తొలగి సమ్మోహితుడనైతి సర్వజీవులయందు నినుగాంచి చరించు సర్వజీవులయందు నినుగాంచి చరించు సమదృష్టి కలిగించి సద్గతుల నడిపించు ఏ రీతి నిన్ను నేను సేవింతురా परमेश प्राणेश हृदयेश मेहरीश ఏ రీతి నిన్ను నేను సేవింతురా అవతార్ మెహర్ బాబా की जय బాబా థ్యాంక్ యూ అన్న గారు జై బాబా చిన్నక్క, జై బాబా. చక్కని సంకీర్తన శ్రావ్యంగా వినిపించారు. బాబాను ఎలా ప్రేమించాలి, ఎంత ప్రేమించినా తనివి తీరడం లేదు, ఇంకెంత ప్రేమించాలి అనే విధంగా చక్కగా వినిపించారు ప్రీతమునికి కీర్తన. మీకు జై మెహర్ బాబా. అన్నయ్య గారు జై బాబా. అన్నయ్య గారు జై బాబా. మూర్తి అన్నయ్య గారు జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. మాలతి గారు రెడీగా ఉండండి తర్వాత. జై బాబా అమ్మ. ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహర్ బాబా. ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహర్ బాబా. ఓ ప్రేమ సాగర మమ్మేలరాదరా, ఓ ప్రేమ సాగర మమ్మేలరాదరా. ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహర్ బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగా మము కనుకరించుము బాబా, కరుణా
అంతరంగా మము కనికరించుము బాబా. కలలు కంటున్నా కనిపించదే నీ రూపం, కలలు కంటున్నా కనిపించదే నీ రూపం. ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మెహరు బాబా, ఓ ప్రేమ సాగర మమ్మేలరా దొర, ఓ ప్రేమ సాగర మమ్మేలరా దొర. ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మెహరు బాబా. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందమొసగే పరమానంద రూప. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందమొసగే పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా. నాలోని నీవున్నా నా మనసు తెలుపదే, నాలోని నీవున్నా నా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మెహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ, అందరికి జై బాబా. అరుణమ్మ జై బాబా. గారు జై బాబా, ఎంత ప్రియమార పిలుస్తున్నాము బాబా, పలుకు బాబా అనే కీర్తన అపురూపంగా వినిపించారు దివ్య ప్రీతమునికి. మీకు జై మెహర్ బాబా. మాలతి గారు జై బాబా. తర్వాత ఉమ గారు ప్రార్థనకు, శ్రీకుమార్ గారు, రమణమ్మ గారు నామస్మరణ హారతికి రెడీగా ఉండండి. जय बाबा, మాలతి గారు जय बाबा। अवतार मेहर बाबा की जय। प्रेमे मौనంగా కరుణా సాగరుడే వెలిసెను మన దైవం సర్వం తానే. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడే వెలిసెను మన దైవం సర్వం తానే. మతమోజపు భ్రాంతులన్నీ తొలగతీసెను, దైవమంటే ప్రియతముడెను నిజము తెలిసెను. మతమోజపు భ్రాంతులన్నీ తొలగతీసెను, దైవమంటే ప్రియతముడెను నిజము తెలిసెను. అతని నామస్మరణలో హాయిగా మనము, అతని నామస్మరణలో హాయిగా మనము, అతని ప్రేమ ఆశీస్సులు పొందవచ్చును. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడే వెలసెను మన దైవం సర్వం తానే. యుగ యుగమున మన కొరకై అవతరించెను, బోధింపక మేల్కొల్పెను నవ జీవనము. యుగ యుగమున మన కొరకై అవతరించెను, బోధింపక మేల్కొల్పెను నవ జీవనము. నీ సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, మానవుడే మనిషిగా
పరిపూర్ణుడయ్యను. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడే వెలసెను మన దైవం సర్వం తానే. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. అవసరాలు తీర్చెతనని అండక నిలచి, అవసరాలు తీర్చెతనని అండక నిలచి, కోరికలను మరిపించెను నామస్మరణలు. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వం తానే. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసిన మన దైవం సర్వం తానే. బాబా మేరనుచు మేరు చెయ్యనుచు పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. అవతార్ మేర్ బాబా కి జై. థ్యాంక్ యూ అరుణ గారు, థ్యాంక్ యూ. జై బాబా, అందరికి జై బాబా అండి. జై బాబా. జై బాబా. బొమ్మలు చక్కని భావమున్న కీర్తన. ప్రేమే మౌనంగా మన అందరినీ ఆకర్షించి మన అందరినీ సేద తెచ్చి ఆ మౌన స్వరూపుణ్ణి ప్రార్థించే విధంగా చేస్తుంది. ఆ ప్రేమ అపురూపమైన ప్రేమ. చక్కని కీర్తన అండి. మీకు జై మేయర్ బాబా. ఇప్పుడు ఉమ్మగారు దివ్య ప్రీతముని ప్రార్థించండి. మీకు జై మేయర్ బాబా. अवतार मेहर बाबा की जय. O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with a when. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Esdan, Ahur, Mazda, and God the beloved. You are named Izat, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La Ilaha Illillah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false and unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action
for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially, also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. Thank you, Baba. Thank you, Arun Garu. Jai Baba andi. Andarki Jai Baba. జై బాబా జై బాబా. ఆ దివ్య ప్రీతముని చక్కగా ప్రేమతో ప్రార్థించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు రమణమ్మ గారు జై బాబా. రమణమ్మ గారు బాబా. మీ మాట వినిపిస్తలేదండి. ఎవరండి? మీరు నామస్మరణ రమణమ్మ గారు. ఓకే ఓకే. మెహర్ బాబా 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 మెహర్ బాబా
मेहर बाबा मेहर बाबा। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. ఆ దివ్య ప్రీతముడు మౌన రూపుణ్ణి మదిలో తలుస్తూ అందరం ఒక్క నిమిషం మౌనంగా ఉన్న తర్వాత మీరు మళ్ళీ బాబాకు హారతి ఇవ్వండి. రమణమ్మ, శ్రీకుమార్ గారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. శ్రీకుమార్ గారు, రమణమ్మ గారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ప్రియతమునికి హారతి పాడాలా? అవునండి. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. థ్యాంక్ యూ. హారతి. దేవాది దేవా ప్రేమ స్వభావం ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నేను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మాదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవ ప్రేమ ప్రేమ స్వభావ
प्रभो ओ मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे। जय बाबा अंडी अरुण अवतार गारू मेहर बाबा की जय। जय बाबा అందరికి జై బాబా जय बाबा। జై బాబా అండి, జై బాబా. ఇద్దరు కలిసి ఆ దివ్య ప్రీతమునికి మనస్ఫూర్తిగా చక్కగా హారతి సమర్పించారు. మీకు జై మెహర్ బాబాలు. ఈ రోజు ఇంతటితో కార్యక్రమం ముగిసింది. ఆ దివ్య ప్రియతమ ప్రేమ తండ్రి మనకు చక్కని అవకాశాలు ఇస్తున్నారు. వారికి జై బాబాలు, ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించుకుందాము. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా అండి, జై అందరికి బాబా అందరికి జై బాబా. అందరి జై బాబా సార్. జై బాబా.